హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 47. డిషెస్ అన్నీ అడుగుతూ వసు హెల్ప్తో రక్ష కోసం ముఖేష్ అన్ని డిషెస్ స్వయంగా ప్రిపేర్ చేసి నవ్వుకుంటూ అన్నీ రెడీ అనుకొని వసుకి అన్నీ ఒక ప్లేట్లో వడ్డిస్తాడు. వసు అన్నీ టేస్ట్ చేస్తూ చాలా బాగున్నాయి అంటది. మొత్తం తినటం అయినాక టాబ్లెట్స్ ఏమైనా వేసుకోవాలమ్మా అంటాడు. హా అంటది వసు. తీసుకొస్తానుండు అంటాడు. అనగానే నేను వెళ్ళి వేసుకుంటానులే అంటది వసు. సరే అంటాడు ముఖేష్. వసు పైకి వెళ్తది. ముఖేష్ మెల్లగా అన్ని చిన్న బాక్సెస్లో పెట్టి దానిని ఒక అట్టపెట్టెలో పెడతాడు. టైం చూసుకుంటే 7:30 అయింది. రక్షకి పంపిద్దాం అనుకొని ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాం అని వెళ్ళి చూడగానే వసు నిద్రపోతూ ఉంటది. అమ్మ పడుకుంది. ఇంకా రక్షకి పంపిద్దాం అనుకుంటూ డ్రోన్ హెల్ప్తో పంపిస్తూ ముఖేష్ రక్షకి మెసేజ్ చేస్తాడు. నీ ఫుల్ మీల్స్ వస్తుంది తీసుకో అని. రక్ష ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటది. డ్రోన్ వెళ్తూ ఉంటది. ముఖేష్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. డ్రోన్ సౌండ్కి రక్ష పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తది. డ్రోన్ పార్సిల్ ఉంటది. నవ్వుకుంటూ కిందకి చూడగానే ముఖేష్ ఉంటాడు. అది చూసి అలిగినట్లు 2 చేతులు ముడుచుకొని నుంచుంటది. డ్రోన్ రక్ష ఎదురుగా ఉంటది. కింద నుంచి ముఖేష్ తీసుకో అంటాడు. ఏమీ మాట్లాడదు రక్ష. ముఖేష్ కాల్ చేస్తాడు. రక్ష లిఫ్ట్ చేస్తది. అలిగింది చాలులే కానీ రక్ష తీసుకో అంటాడు. కానీ రక్ష ఏమీ మాట్లాడదు. నీ కోసం స్వయంగా అన్ని వెరైటీస్ నేనే చేశాను, తీసుకో ప్లీజ్ అంటాడు. రక్ష మనసులో ఏంటి ముఖేషే చేశాడా అనుకుంటది. ప్లీజ్ తీసుకొని తిను అంటాడు ముఖేష్. ఇక్కడ నా చేతులు ఖాళీగా లేవు అంటది రక్ష. అదేంటి గోరింతాకేమైనా పెట్టుకున్నావా అని చూస్తూ లేదే అంటాడు. రక్ష ఏమీ మాట్లాడదు. వెంటనే ముఖేష్ అర్థమైంది, నేనే పెట్టాలి. కానీ లోపలికి వస్తే అత్తామామ ఉన్నారు, రావటం కుదరదు అంటాడు. అనగానే రక్ష సీరియస్గా సరే బాయ్ అని కట్ చేసి లోపలికి వెళ్తది. దీనికి కోపం వస్తే మా సీరియస్ సింహంలా చేస్తది. సరే ఏం చేస్తాను, ఇప్పుడు వెళ్ళక తప్పదు కదా అనుకుంటూ డ్రోన్తో లగేజ్ని రక్ష బాల్కనీలో పెట్టి డ్రోన్ కూడా అక్కడే పెట్టి ముఖేష్ చుట్టూ చూస్తూ గేట్ హెల్ప్తో మెల్లగా పైకి ఎక్కి లోపలికి దూకుతాడు. ఇప్పుడు పైకి ఎలా అని చూస్తూ కింద లైట్స్ కనపడటం లేదు. నిద్రపోతున్నారేమో మామయ్య వాళ్ళు అనుకుంటూ ఈ కిటికీ సహాయంతో పైకి వెళ్ళాలి. ఇంకా ఏముంది దారి అనుకుంటూ అక్కడే ఒక బకెట్ కనిపిస్తుంది. బకెట్ బోర్లా వేసి దాని సహాయంతో కిటికీని పట్టుకొని మెల్లగా పైకి వెళ్తూ ఉంటాడు. రక్షకి సౌండ్ వినపడకపోవడంతో ఏమయ్యాడు అనుకుంటూ కిందకు చూస్తుంది. కింద ఉండడు. పైకి చూడగానే ముఖేష్ కిటికీ సహాయంతో పైకి వస్తూ ఉంటాడు. అది చూసి ఫేస్లో నవ్వు వస్తుంది. కానీ నవ్వు ఆపుకొని సీరియస్గా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ముఖేష్ పైకి రాగానే బాల్కనీ గ్రిల్స్ పట్టుకొని బాల్కనీలోకి దూకుతాడు. రక్ష ముఖేష్ వైపు సీరియస్గా చూస్తూ లోపలికి వెళ్ళి బెడ్ పై కూర్చుంటది. ముఖేష్ మనసులో ఎంత కష్టపడి వచ్చాను, కనీసం ఒక్క స్మైల్ హాయ్ కూడా లేదు అనుకుంటూ డ్రోన్ తెచ్చిన బాక్స్ తీసుకొని లోపలికి వెళ్తాడు. రక్ష బెడ్ పై సీరియస్గా కూర్చొని ఉంటది. ముఖేష్ వెళ్ళి బాక్స్ పక్కన పెట్టి చుట్టూ చూస్తూ హా బాగుంది మన బెడ్రూమ్ అంటాడు. రక్ష ఏమీ మాట్లాడు. ముఖేష్ నీల్ డౌన్ వేసి రక్ష ఎదురుగా వెళ్ళి సారీ రక్ష, నేను అన్నది తప్పే, దానికి అక్కడే కొట్టావు కదా, ఇంకా ఎంత అలగాల అంటాడు. రక్ష ఏమీ మాట్లాడు. ప్లీజ్ ఈ మొహం అలా పెట్టుకుని కూర్చోకు, చూడు నువ్వంటే నాకెంత ఇష్టమో, ఎప్పుడు ఫుల్ మీల్స్ అంటావు కదా, అందుకే నీకోసం ఈరోజు స్వయంగా నేనే చేసుకొని తెచ్చాను అంటాడు. అనగానే రక్ష మనసులో నవ్వొస్తుంది. కానీ నవ్వకుండా సీరియస్గా ఉంటుంది. తెలిసిందిలే ఎంత ఇష్టమో, దేవ్ని పెళ్లి చేసుకో అని ఉచిత సలహాలు ఇస్తున్నావు కదా అంటది. అనగానే దానికి సారీ అంటున్నాగా, ఇంకా ఎప్పుడు అలా అనను, కావాలి అంటే మా అమ్మకి ఒక కల వచ్చిందంట, అది నిజం చేద్దాం అంటాడు. ఏం కల అంటది రక్ష.
నేను ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినట్లు కల వచ్చిందంట అనగానే రక్షకి నవ్వొస్తది. నీకు అంత ధైర్యం ఉందా అంటది. అనగానే ముఖేష్, ధైర్యం ఉందా అంటావేంటి? కావాలంటే చెప్పు, ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను అనగానే రక్షకి నవ్వొస్తది. ముఖేష్ రక్ష బుగ్గలపై చేతులు పెట్టి, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ నా పక్కనే ఉండాలి. అప్పుడే నాకు ధైర్యంగా ఉంటది అంటాడు. అనగానే రక్ష, మరి పొద్దున దేవ్ అని ఏదో అన్నావు అనగానే ముఖేష్, అబ్బా మళ్ళీ మొదటికొచ్చావా? పొద్దున ఏదో నోటి దూల ఎక్కువయ్యి ఏదో ఆవేశంలో వాగేశాను. ఇంకెప్పుడూ అనను అంటూ ఉండగా రక్ష నవ్వుతూ నాకు ఆకలేస్తుంది అంటది. అనగానే అయ్యో మర్చిపోయాను వెయిట్ అని బాక్స్ ఓపెన్ చేసి బాక్సెస్‌లో బయటికి తీసి కలిపి రక్షకి పెడుతుంటే ఇటివ్వు అంటది రక్ష. పర్లేదు నేను పెడతాను అంటాడు. నేను పెడతాను అనగానే ముఖేష్ ఇస్తాడు. రక్ష ముఖేష్‌కి పెడుతుంటే తింటూ ఎన్ని రోజులయ్యింది కదా మనం ఇలా కలిసి అంటాడు. అనగానే రక్ష హా! అందుకే రమ్మన్నాను అనగానే ముఖేష్ నవ్వుతూ నాకు అర్థమైంది. వచ్చిన దగ్గర నుంచి నీతో టైం స్పెండ్ చేయలేదు కదా! అందుకే రమ్మన్నావు కదా అంటాడు. అనగానే హా! అంటది రక్ష. ఇదిగో పన్నీర్ ఫ్రై నీకు ఇష్టమని చేశాను అని పెడుతూ అలా ఇద్దరు తింటూ ఫుడ్ ఎలా ఉంది నా వంట అంటాడు ముఖేష్. చాలా బాగుంది. ఇంక పెళ్ళైన ప్రాబ్లం లేదు. నేను జాబ్ చేస్తాను. నువ్వు ఇంట్లో వంట చేయొచ్చు అనగానే ముఖేష్ నిన్ను అని చెవి మెల్లి తిప్పుతుంటే అబ్బా టీ అంటది. ముఖేష్ నవ్వుతూ బయటికి చూస్తూ అబ్బా రావటం ఎలాగో వచ్చాను. ఇప్పుడు కిందకి వెళ్ళటం ఎలాగో అనగానే రక్ష నువ్వెలా వచ్చావో అలాగే వెళ్ళు అనగానే నీకేమమ్మా చెప్తావు ఆ కిందకి చూడు ఎంత భయం వేస్తుందో అంటది. అనగానే రక్ష ముఖేష్ని హక్ చేసుకొని అంత భయం అయితే ఎలా చెప్పు అంటది. అనగానే ముఖేష్ కూడా హక్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని ఎన్నైనా చెప్పొచ్చు అనగానే రక్ష నవ్వుతూ ఆ మాత్రం చెయ్యొచ్చులే అంటూ బయటికి చూస్తుంటే ముఖేష్ ఎలా ఉంది నా డ్రోన్ అంటాడు. అనగానే రక్ష హా బాగుంది. అది అంత వెయిట్ తెస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటది. అనగానే ముఖేష్ యాక్చువల్లీ మార్నింగ్ నేను చాలా చూపిద్దాం అనుకున్నా. కానీ మూడ్ ఆఫ్ అవ్వటం వల్ల ఏమీ చూపించలేదు అంటాడు. అవునా ఏం చూపిద్దాం అనుకున్నావు అంటది. ఇప్పుడు అత్త వాళ్ళు ఉన్నారు కదా ఈరోజు చూపించలేనులే అంటాడు. అనగానే ఏమీ కాదు రా పైకి వెళ్దాం అంటది. వద్దులే అంటాడు ముఖేష్. అరే రా అని చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్తది. ముఖేష్ రక్షకి ఆపరేట్ చేస్తూ డ్రోన్లో ఎల్ఈడి లైట్స్ హెల్ప్తో డ్రోన్ని పైకి పంపిస్తాడు. ఆ డ్రోన్ ఆకాశంలో ఏదో రాస్తున్నట్లు కనిపిస్తది. కొంచెం పొగలాగా కనిపిస్తది. అయ్యో పొగ వస్తుంది అంటది రక్ష. ఏమీ కాదు చూడు అంటాడు ముఖేష్. రక్ష అర్థం కాక చూస్తూ ఉంటది. ఆ పొగ నుంచి ముఖేష్ లవ్స్ రక్ష అని వస్తది. అది చూసి రక్ష షాక్ అయ్యిద్ది. ముఖేష్ వైపు చూస్తది. బాగుందా అంటాడు ముఖేష్. ఆ చాలా బాగుంది అని హగ్ చేసుకుంటది. డ్రోన్ని మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ ఏదో వస్తూ ఉంటది. అది చూస్తూ ఉంటది. ముఖేష్ రక్షని ఎలా హగ్ చేసుకున్నాడో అదే పిక్చర్ అక్కడ ఆకాశంలో వస్తది. హే అని రక్షని వదిలి పక్కకి వెళ్ళగానే ఆకాశంలో కూడా వదిలేసినట్లు వస్తది. అది చూసి షాక్‌లో మళ్ళీ హగ్ చేసుకుంటది. ముఖేష్ అక్కడ ఆకాశంలో హగ్ చేసుకున్నట్టు వస్తది. ఎలా ఉంది అంటాడు ముఖేష్. రక్ష నవ్వుతూ ఏదో మూవీలో గ్రాఫిక్స్ చూస్తున్నట్లు ఉంది అనగానే ముఖేష్ నవ్వుతాడు. నవ్వుతూ డ్రోన్ని పక్కకి తీస్తాడు. బాగా నేర్చుకున్నావు అంటది రక్ష. ముఖేష్ నవ్వుతూ నీకు నేర్పించనా అంటాడు. రక్ష వెంటనే ఖచ్చితంగా అంటది. ముఖేష్ నవ్వుతూ ఉండగా రక్ష ఫోన్ రింగ్ అయ్యిద్ది. ఎవరో చేస్తున్నారు అని ఫోన్ వెనక చూడగానే గౌతమ్ నుంచి కాల్ చేస్తూ ఉంటాడు. అమ్మో రూమ్‌లో లేవు కదా! అందుకు మామయ్య చేస్తున్నారా అంటాడు ముఖేష్. అనగానే రక్ష నవ్వుతూ లిఫ్ట్ చేసి హా డాడ్ ఓకే డాడ్ అని కాల్ కట్ చేస్తది. ఎందుకు చేశారు అంటాడు ముఖేష్. డాడ్ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు కదా రావటానికి ఇంకో 2 అవర్స్ పట్టిద్దంట. అందుకని నన్ను పడుకోమన్నారు అంటాడు. ఏంటి మామయ్య వాళ్ళు లేరా అంటాడు. అనగానే రక్ష
ముఖేష్ని చూస్తూ నవ్వుతూ హగ్ చేసుకున్న ముఖేష్ చేతుల్ని తీస్తూ లేరు అని పరిగెత్తింది. అమ్మ నిన్ను అని ముఖేష్ కూడా రక్ష వెనుక పరిగెత్తాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యాప్.